28వ తారీఖున విజయవాడలో కాపు చైతన్య రథం పేరుతో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బ్యాక్గ్రౌండ్లో వంగవీటి మోహన్ రంగారావు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటోలను వేసి ఈ సమావేశాన్ని నిర్వహించారు. చాలామంది కాపు కులస్తులు తమ అభిప్రాయాలను చాలా నిర్మోహమాటంగా చెప్పారు. మేము ఈ నెల 12వ తారీఖున వెంకటాయపాలెంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాపుల సమావేశాన్ని కూడా నిర్వహించాం. దానికి ఇది పోటీ అని చాలామంది అన్నారు, కానీ నేను ఆ మొత్తం జరిగినటువంటి వీడియో మొత్తాన్ని నేను చూసా. ఎక్కడ కూడా దానికి ఇది పోటీలాగా కనిపించలేదు సరిగదా. చాలామంది చాలా నిర్ముఖమాటంగా కాపులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దానిలో మొదటి అభిప్రాయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కాపులు అండగా ఉంటారు చీలిక లేకోకుండా అనేటువంటి మాట మాట్లాడారు. సంతోషం, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఉండేవాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు ఉండరు. రెండో అంశం ఏమిటంటే, కూటమిలో పవన్ కళ్యాణ్ గారు 2029 లోపే ఆయన్ని ముఖ్యమంత్రిగా చెయ్యాలి అనేటువంటి ఒక డిమాండ్ని కాపులు చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. దీనితో పాటు గత 2 సంవత్సరాల్లో కాపు కార్పొరేషన్కి ఒక పైసా కూడా ఇవ్వలేదు, కాపు కార్పొరేషన్కి వెంటనే నిధులు ఇవ్వాలి అనేటువంటి మాట కూడా మాట్లాడారు. దానితో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాపులకు సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అని నొక్కి చెప్పారు. ఈ మొత్తం ఏ నేపథ్యంలో జరుగుతుంది అంటే, పవన్ కళ్యాణ్ గారు 11వ తారీఖున కాకినాడలో ఒక మాట చెప్పారు. ఏమిటి కులాలు? ఈ కులాల వల్లే కదా సర్వనాశనం అయిపోతుంది సమాజం. ఈ కులాలన్నింటినీ కూడా పక్కన పెట్టి, కులతత్వాలని పక్కన పెట్టి మనం రాజకీయం చెయ్యాలి అనేటువంటి మాట మాట్లాడినటువంటి నేపథ్యంలో కాపులందరూ సమావేశమయ్యి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎవరైనా వెనకుండి దీన్ని నడిపిస్తున్నారా, లేక వాళ్ళంతటా వాళ్ళే ఈ సమావేశాన్ని పెట్టారా అని ఒకసారి ఆలోచిస్తే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి దానిలో. ఒకళ్ళిద్దరు మాత్రం ఆ సమావేశం యొక్క ఉద్దేశాన్ని చెడిపోయే విధంగా మాట్లాడారు. అదేమిటంటే, విజయవాడలో ఒక చిన్న సంఘటన జరిగింది, అదే సాయికృష్ణ హత్య ఒక చిన్న సంఘటన, దానికి వైసీపీ ప్రాముఖ్యత ఇస్తుంది అనేటువంటి మాట మాట్లాడారు. ఇది చాలా అన్యాయమైనటువంటి మాట అని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. చనిపోయినవాడు కాపు బూడిదైపోయాడు. అతనికి సింపతి చెప్పకోకుండా మాట్లాడినటువంటి మాట నాకు కొంత బాధ కలిగించింది. దానితో పాటు వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని సంఘ విద్రోహ శక్తుల్లాగా చూపిస్తున్నారు అనేటువంటి మాట కూడా ఒక వ్యక్తి మాట్లాడాడు. నిజంగా ఈ రాష్ట్రంలో కాపుల్ని సంఘ విద్రోహ శక్తులుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. దీన్ని విస్మరించి మీరు మాట్లాడుతున్నారు. ఇది ధర్మం కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా కాపు చైతన్య రథాన్ని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే దానిలో నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి కాపు సోదరులని అభినందిస్తున్నాను. వాళ్ళెవ్వరో కాదు, అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఒక మాటలో చెప్పాలంటే, నా మీద దాడి జరిగినప్పుడు, నేను జైలుకి వెళ్ళినప్పుడు, నా ఇల్లు పగలగొట్టినప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా దగ్గరికి రాలేకపోతే ఫోన్లో మాట్లాడి పలకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నాకు సింపతి ఇచ్చినటువంటి వ్యక్తులే. వాళ్ళందరూ సమావేశమయ్యారు. కాపు చైతన్య రథం పేరుతో ముందుకు సాగాలని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా సంతోషం. నిర్మోహమాటంగా మాట్లాడినటువంటి కాపు సోదరులు కాపు చైతన్య రథంలో కొంతమంది ఉన్నారు. వారిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దాని మీదే స్టాండ్ అవ్వండి. కాపులకు అన్యాయం జరగకూడదని, కాపులకు సరైన షేర్ రావాలని కూటమిలో, కాపులకు స్థానిక సంస్థల్లో మంచి ప్రాముఖ్యత ఇవ్వాలని, అదేవిధంగా కాపు కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని మీరు డిమాండ్ చేయటాన్ని ఒక కాపు సోదరుడిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీరు మాకేం వ్యతిరేకం కాదు. మీరు సమయం వచ్చినప్పుడు కాపులందరూ కూడా కలిసి ఉండాలని కోరుకునేటటువంటి ఒక మంచి మనస్తత్వంతో మీరు కాపు చైతన్య రథాన్ని నడుపుతున్నందుకు సంతోషం. మరింత స్పీడ్గా నడవాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.